మిత్రులారా, అందరికీ నమస్కారం. నా పేరు గూడూరు సీతామహాలక్ష్మి. ఈ అఖిల భారత శరీర అవయవదాతల సంఘం వ్యవస్థాపకురాలిగా, సావిత్రిబాయి ఎడ్యుకేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్గా నేను పనిచేస్తున్నాను. మనం ఇచ్చిన నినాదం మీ అందరికీ కంఠోపాఠమే. గత 2.5 దశాబ్దాల కాలంగా మరణించిన జీవించండి అనే కాన్సెప్ట్ తోటి ప్రజల్లో విరివిగా ప్రచారం చేస్తున్నాం. మరణం ఏ క్షణం, ఏ సమయంలో, ఎప్పుడు ఎట్లా వచ్చినా కానీ మరణాన్ని కూడా మనం శిరస్మరణం చేసుకుందాం. మరణాన్ని కూడా ప్లాన్ చేసుకుందాం. మరణం ద్వారా కూడా సమాజ రుణం తీసుకుందాం. మరణం ద్వారా కూడా నలుగురికి ఉపయోగపడదామనే కాన్సెప్ట్ తోటి, ఒక మానవత్వంతో, ఒక మానవీయతతోటి మనం ఈ రకమైన సందేశాన్ని సమాజానికి ఇవ్వడం జరిగింది. ఆ రోజున మీ అందరికీ తెలుసు, 35 మందితో విశాఖపట్నంలో ఆంధ్ర మెడికల్ కాలేజీలో ప్రారంభించిన లబ్ధ ప్రతిష్టలైన డాక్టర్ అవసరాల రామకృష్ణారావు గారు, ఇచ్చాపురం రామచంద్రన్ గారు, ప్రొఫెసర్ తుమ్మల వేణుగోపాలరావు గారు, కృష్ణాబాయి గారు, సెల్సాన్ ప్రసాద్ గారు, మా నాన్నగారు గూడూరు అర్జునుడు గారు, సురాబాబాయ్ గారు, లక్ష్మీకాంతమ్మ గారు, వర్మ మాస్టారు, ఇట్లా ఇంకా అనేక మంది సమాజ ప్రేమికులు బతికుండి వారు సమాజానికి సేవ చేసేవాళ్ళు, చనిపోయిన తర్వాత కూడా సమాజానికి ఉపయోగపడాలని ఆలోచించిన వాళ్ళు తమ టోటల్ బాడీ డొనేషన్ని ఒక 35 మందితో సజీవంగా మేము ఉన్నప్పుడే రిజిస్ట్రేషన్ చేసి ఆంధ్ర మెడికల్ కాలేజీకి సబ్మిట్ చేయడాన్ని సమాజం స్వాగతించింది. ఈవేళ దాదాపు 2 రాష్ట్రాల్లో తమ టోటల్ బాడీని డొనేట్ చేస్తూ 60,000 మంది పైసలకు మనకు రిజిస్టర్ అయ్యారు, ఎన్రోల్ అయ్యారు. అట్లాగే దేశవ్యాప్తంగా ఈ ఉద్యమం వేళ్ళూనుకున్నది. అంగదాన్ మహాదాన్ అనే పేరుతోటి, దదీసి దేహదాన సమితి పేరుతోటి, జ్యోతిబా శరీర అవయవదాతల సంఘం పేరుతోటి, ఇట్లా రకరకాల పేర్లతోటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ ఉద్యమం ఊపందుకున్నది. బ్రెయిన్ డెడ్ అయితేనేమో మన అవయవాలు 8 మందికి జీవితాన్ని ఇస్తున్నాయి, పునర్జీవితాన్ని ఇస్తున్నాయి. మనం మరణించకుండా ఇక్కడే పునర్జీవితం పొందుతున్నాం కాబట్టి మరణించిన జీవించండి అని మరణం ద్వారా కూడా మన శిరస్మరణీయంగా చిరంజీవులుగా ఉండిపోతున్నాం. అట్లాగే పార్థివ దేహదానం చేస్తే మీ అందరికీ తెలిసిందే, ఒక సైలెంట్ ఉపాధ్యాయుడిగా కాబోయే డాక్టర్లకి, వైద్య రంగ పరిశోధనలకి మన మానవ దేహాన్ని ఒక ప్రయోగశాలకు, ఒక ముడిసరుకుగా, ఒక విజ్ఞాన గ్రంథంగా మనం ఉపయోగపడుతున్నాం. నేత్రదానం, ఇటు బ్రెయిన్ డెడ్ అయిన పార్థివ దేహదానం చేసిన నేత్రదానం ద్వారా మనము 2 అందులకు చూపునిస్తున్నాం. అట్లాగే 18 ఏళ్ళు నిండిన పిల్లలని అవయవదానం, రక్తదానం చేయండి, ప్రాణదాతల కండి అని పిలుపునిచ్చాం. ఈ రకంగా శరీర అవయవదాన ఉద్యమంతో పాటు మనం బతికుండగా విద్యాదానం అనే కార్యక్రమంతో మనం విద్యార్థుల్ని, నిరుపేద విద్యార్థులని ఆదరిస్తూ దత్తత తీసుకుని, వాళ్ళు చదువు వరకు దత్తత తీసుకుని వాళ్ళు ఎంతవరకు చదివితే అంతవరకు మనం చదివిస్తున్నాం. ఈవేళ 12 మంది డాక్టర్లు కూడా ఎంబీబీఎస్ డాక్టర్లు చదువుతున్నారు. అట్లాగే అన్ని ప్రొఫెషనల్ కోర్సెస్లో ఉన్న విద్యార్థులు కూడా చదువుతున్నారు. ఇది చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. మనిషి మనం బతకడమే కాకుండా మనం బతుకుతూ నలుగురిని బతికించాలి. అంతకంటే మహోత్కృష్టం ఏముంది? కాలి బూడిదైపోయి పిడికిడి బూడిదగా మిగిలిపోయాం మనం, మట్టిలో కలిసిపోయాం మనం. అట్లా కాకుండా ఒక ప్రత్యామ్నాయ సంస్కృతిని చూపిస్తూ, ఒక శాస్త్రీయమైన అవగాహనతోటి మనం ఈవేళ 10 మందికి మేల్కొల్పుతూ, జాగృతం చేస్తూ శరీర అవయవదాన ఉద్యమాన్ని ఒక మానవీయ ఉద్యమంగా, అవయవదాన ఉద్యమాన్ని అందరూ ఆదరించే విధంగా, చివరికి ప్రభుత్వాలు కూడా మన యొక్క ప్రాతినిధ్యానికి మనం పంపిస్తున్న రిప్రజెంటేషన్స్కి ఆలకించి మరి జీవన్దాన్ యాక్ట్ 2013లో తీసుకొచ్చారు. మన తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కూడా జీవన్దాన్ యాక్ట్ ఈవేళ పనిచేస్తుంది. అవయవదానం చేయడానికి ముందుకు వచ్చిన ఆ కుటుంబాలని సత్కరిస్తూ, సన్మానిస్తూ, ఒక 10,000 రూపాయలు ఫ్యూనరల్ ఛార్జెస్ ఇస్తూ, ఒక దండ వేసి కలెక్టర్ గారు తరపు నుంచి జిల్లా ఉన్నతాధికారులు వెళ్ళి ఆ కుటుంబీకుల్ని సన్మానించడం, ఒక మెమోంట్ ఇవ్వటం, అవయవదాతకి ఒక దండ వేసి సత్కరించడం, ఆ పార్థివ దేహాన్ని అంత్యక్రియల్లో పాల్గొనడం, ఇవంతా మనం చూస్తున్నాం. ఇదంతా ఎట్లా ఒక రోజులో రాలేదు. దశాబ్దాల తరబడి ప్రభుత్వానికి రాసిన లెటర్లు కానీ, ప్రాతినిధ్యాల వల్ల కానీ ఈ యొక్క చిన్న చిన్న మార్పులు వచ్చాయి. ఇటు దక్షిణ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా అవయవదాత అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో చేసే విధంగానే ఒక జీవోలు తీసుకురావడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 124 తీసుకొస్తే, మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జీవో నెంబర్ MS 95 తీసుకొచ్చారు. సో ఇటీవల మన ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు ఇంకొక అడుగు ముందుకు వేసి ఈ 10,000 రూపాయలు పారితోషికాన్ని ₹1,00,000 పెంచుతూ ప్రతిపాదన గవర్నమెంట్కి ముందు పెట్టడం జరిగింది. అట్లాగే మనం అనేక సంవత్సరాలుగా అడుగుతున్నాం, అవయవదాత కుటుంబంలో ఎవరో ఒకరికి అవుట్ సోర్సింగ్ పోస్ట్ కానీ, కాంట్రాక్ట్ పోస్ట్ కానీ ఇవ్వమని చెప్పేసి మనం అడుగుతున్నాం. ఎందుకంటే మన అబ్జర్వేషన్లో ఈ 10 సంవత్సరాల్లో జరిగిన అవయవదాతల కుటుంబాలను మనం పరిశీలించినప్పుడు మధ్యతరగతి, బిలో మధ్యతరగతి, పేద వర్గాల వాళ్ళే తమ అవయవాలు దానం చేశారు. అంటే పోషించే వ్యక్తి చనిపోయినప్పుడు, బ్రెయిన్ డెడ్ అయినప్పుడు, అవయవాలు ఆ కుటుంబం పెద్ద మనసుతో దానం చేసేసినప్పుడు ఆ వ్యక్తి యొక్క, ఆ కుటుంబం పోషించే వ్యక్తి లేకపోవటం వల్ల రోడ్డును పడిపోయిన ఉదంతాలు మనం చూసాం. కూలి పని చేసుకుంటూ బతుకుతున్న వాళ్ళని చూసాం మనం. అట్లా కాదు సార్, వాళ్ళకు ఒక ఆదరణ దొరకాలి, ఆర్థిక భద్రత కల్పించండి. డిసీజ్డ్ కోటాలో కలెక్టర్ గారి యొక్క డిస్క్రిమినేషన్లో అనేక క్లాస్ 4 ఎంప్లాయ్మెంట్స్ ఉంటాయి.
కాంట్రాక్ట్ పోస్టులు ఉంటాయి, అవుట్సోర్సింగ్ పోస్టులు ఉంటాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రభుత్వ హాస్పిటల్స్లో, విద్యా సంస్థలు ఎక్కడైనా సరే వారికి ఒక అటెండరు, ప్యూన్ ఉద్యోగము లేదా క్లరికల్ ఉద్యోగాలు అర్హతలు ఉంటే, విద్యా అర్హతలు ఉంటే అవుట్సోర్సింగ్ పోస్టుల్లో, క్లరికల్ పోస్టుల్లో నియమించండి అని చెప్పేసి మనం అనేక సంవత్సరాలుగా ప్రాతినిధ్యం చేశాం. అదే ప్రాతినిధ్యాన్ని కేంద్ర మంత్రివర్యులు బ్రహ్మసాని చంద్రశేఖర్ గారికి కూడా మనం పంపించాం. వారు సానుకూలంగా స్పందించి ఆ యొక్క లెటర్, మనం పంపించిన లెటర్లోని యొక్క మెయిన్ డిమాండ్స్ని మరి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వారు పంపించారు. ఆ లెటర్ కూడా మనం మీ అందరికీ కూడా నేను తెలియజేశాను. మన సెలెక్ట్ వాయిస్లో కూడా మనం ప్రచురించడం కూడా జరిగింది. ఈ రకంగా ప్రభుత్వం ద్వారా మనము అనేక పనులు చేయించాల్సిన అవసరం అయితే ఉంది. ఈ జీవనదాన్ యాక్ట్ తీసుకొస్తాను, అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించడంతో ఆగిపోలేదు ఈ ఉద్యమం. పరిష్కరించబడాల్సిన సమస్యలు ఇంకా 20 సమస్యలు ఉన్నాయి. ప్రధానమైన ఒక 20 సమస్యల్ని ప్రభుత్వం ముందు, అటు కేంద్ర ప్రభుత్వం ముందు, ఇటు రాష్ట్ర ప్రభుత్వాల ముందు మనం పెడుతూనే ఉన్నాం. ఆ ప్రధానమైన 20 సమస్యల్ని మీకు చెప్పబోయే ముందు ముఖ్యంగా ఒక 4 ప్రధానమైన సమస్యల్ని ఇటీవల కాలంలో మన ముఖ్యమంత్రి వర్యులకు, అట్లాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, జిల్లా కలెక్టర్లకి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు మన సత్యకుమార్ యాదవ్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీస్కి, అటు తెలంగాణలో ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, హెల్త్ మినిస్టర్ దామోదరం రాజనరసింహం గారికి, అట్లాగే ప్రిన్సిపల్ సెక్రటరీస్ కూడా, డిఎంఈలకు కూడా మనం పంపించడం జరిగింది. అందులో ప్రధానమైనవి 4 ఏంటంటే, మిత్రులారా, కార్యకర్తలారా, మీ అందరికీ దీని మీద అవగాహన ఉండాలి. ప్రైవేట్ సెక్టార్లో అవయవ మార్పిడి ట్రాన్స్ప్లాంటేషన్స్ విరివిగా జరుగుతున్నాయి, మనం చూస్తున్నాం. కానీ ప్రభుత్వ హాస్పిటల్స్లో, అంటే బోధన హాస్పిటల్కి అనుబంధంగా ఉన్న జీజీహెచ్ కానివ్వండి, కేజీహెచ్ కానివ్వండి, అట్లాగే స్విమ్స్ కానివ్వండి, రంగారాయ మెడికల్ కాలేజ్ కానివ్వండి, ఇట్లా కొన్ని ప్రధానమైన కేంద్రాలు, ప్రధానమైన హాస్పిటల్స్లో అవయవ మార్పిడి సెంటర్స్ పెట్టమని మనం ఎప్పటి నుంచో కోరుతున్నాం. ఓటీసీలు అంటారు, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్స్ అనమాట. అవి కేవలం మన ఆంధ్రప్రదేశ్లో 9 మాత్రమే ఉన్నాయి ఇప్పటికి. ప్రైవేట్ సెక్టార్లు చాలా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి అనుమతులు ఉన్నాయి. సో మనం ఏమడుగుతున్నామంటే, ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ విరివిగా జరగాల్సిన అవసరం ఉంది. అక్కడ లైవ్ డొనేషన్స్ ఇవ్వడానికి కుటుంబీకులు ముందుకు వస్తున్నా కానీ ఆ ట్రాన్స్ప్లాంటేషన్ అవ్వడం కోసం ఇక్కడ వైజాగ్ దాకా రావాల్సి వస్తుంది. కానీ పలాసలో ఉన్న ఓటీసీ సెంటర్ పెట్టారు, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. అక్కడే అవయవ మార్పిడికి కూడా అనుమతులు ఇస్తూ ఆరోగ్యశ్రీ పరిధిలోకి ఈ అవయవ మార్పిడిని తీసుకుని వచ్చినట్లయితే పేద వర్గాల కుటుంబాలు కాబట్టి ఈ కిడ్నీ బాధితులైన యువకులందరూ ఎంతో చిన్న వయసులోనే కిడ్నీ బాధితులు అవుతున్న విషయం మీ అందరికీ తెలుసు. ఆర్థికలేమి వల్ల, డబ్బులు లేకపోవటం వల్ల, బ్రెయిన్ డెడ్ అయిన జీవనదానం ద్వారా కిడ్నీ దొరికినా కూడా చనిపోయిన అల్లు లక్ష్మీనారాయణ లాంటి 18 ఏళ్ల యువకుల్ని, కడవల నాగరాజు లాంటి ఒక 20 ఏళ్ల యువకుల్ని మనం ఎంతో మందిని చూసాం. కిడ్నీ దొరికినా కానీ ఆపరేషన్ చేయించుకోలేకపోయారు, ఎందుకంటే డబ్బులు లేకపోవటం వల్ల. కాబట్టి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పరిధిలోకి ఈ అవయవ మార్పుని తీసుకొచ్చినట్లయితే పేద వర్గాల యొక్క ప్రాణాలు నిలబడతాయి. కాబట్టి ఎప్పటి నుంచో మనం ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. ఈ కోణంలో కూడా మనం స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ, ఎమ్మెల్సీలు కానీ, మీ ప్రాంతంలో ఉన్న మంత్రివర్యులు కానీ, సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, మన అన్ని జిల్లాల్లో కూడా వారు ప్రజల మధ్యకు వస్తున్నారు, కార్యక్రమాల మధ్య పాల్గొంటున్నారు. కాబట్టి ఆయా సందర్భాల్లో ఈ రిప్రజెంటేషన్స్ని మీరు ఇవ్వాలని నేను కోరుతున్నాను. మిత్రులారా, ఈ లెటర్స్ మీ అందరికీ కూడా నేను పంపిస్తాను.